బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మేము గట్కేసర్లో ఉన్న ఫామ్ హౌస్కి వచ్చేసాం. సో ఎలా ఉందో అదంతా కూడా నేను చూపించేస్తాను. సో ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేండి, ఫామ్ హౌస్కి వచ్చింది కదా, ఇవంతా మామిడి చెట్లు చాలా బాగుంది. సో క్లైమేట్ అయితే సూపర్ ఉందండి. సో ఎన్ని మామిడి చెట్లే. ఇది యాక్చువల్గా ఇదంతా ఎంట్రన్స్ అండి. ఇంకా మనం మెయిన్ ఫామ్ హౌస్లోకి అయితే ఎంటర్ కాలేదు లోపల హౌస్లోకి. ఇవన్నీ మామిడి చెట్లే మొత్తం. ఒకసారి ఓవర్ వ్యూ చూడండి. మామిడి చెట్లేనండి. సో ఇది ఎంట్రన్స్ యాక్చువల్గా, ఆ మూల వరకు ఎంట్రన్స్. సో అక్కడ కొంచెం చిన్న పార్కింగ్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏదో చూసారు పనసకాయ చెట్లు. సో ఎవరికైనా న్యాచురల్ ఎన్విరాన్మెంట్ కావాలి, సో కొంచెం బాగుండాలి, మేము ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో అనుకుంటే ఇది అయితే బెస్ట్ రిసార్ట్, బెస్ట్ ఫామ్ హౌస్ అనే చెప్పుకోవాలి. సో కాస్ట్ కూడా చాలా తక్కువేనండి, రీజనబుల్లోనే ఉంది. సో మేము యాక్చువల్గా మార్నింగ్ చెక్ ఇన్ అనేది 12కి చేసాము. సో మళ్ళీ నెక్స్ట్ డే 10 వరకు మాకు ఉంది ఇక్కడ. సో 10కి చెక్అవుట్ చేస్తాము. సో ఇదంతా మొత్తం మామిడి చెట్లేనండి. ఇక్కడ చూసారా, ఇది లెమన్ చెట్టు. ఇక్కడ నిమ్మకాయలు కూడా ఉన్నాయి, చూపించండి. ఇక్కడ చూసారా, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. సో చూసారా, లెమన్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా ఉన్నాయి, కింద అయితే పడిపోయాయి చాలా. ఇక్కడ నుంచి చూపించు, బాగా కనిపిస్తుంది. కోసేసాను. సో కోసిన తర్వాత ఇక్కడ లోపల ఉన్న మ్యాంగో ఉన్నాయని చెప్పాను కదా, ట్రీస్ అన్ని. సో అక్కడ లోపల వచ్చామండి. సో ఇక్కడ డక్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూపిస్తాను రండి. సో అదిగోండి డక్స్ అసలు ఎంత బాగున్నాయో. మరి వెళ్తే ఏం చేస్తాయో నాకు తెలీదు. చాలా బాగున్నాయి. ఇది మనం ఏం వాయిస్ చేసినా అట్లానే అరుస్తున్నాయి. మా
మనం ఏదన్నా అట్లానే అరుస్తాయి, దీనికి నాయిస్ వినిపిస్తే. సో ఇది మేమైతే బైక్స్ రెండింటి మీద వచ్చాము. సో ఇంకా మేము కార్లో అయితే వచ్చేసాము, ఒకరైతే క్యాబ్ కట్టించుకుని వచ్చారు. సో ఇంకా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఓవర్వ్యూ మొత్తం. సో ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ కూడా ఉన్నాయి డక్స్ అనేవి కొన్ని. సో ఇక్కడ బంతిపూ చెట్లు అవన్నీ కూడా ఉన్నాయండి. చాలా చాలా బాగుంది గ్రీనరీ అనేది. సో ఇదైతే స్విమ్మింగ్ పూల్ అండి. సో లోపల ఫామ్ హౌస్లో సో 2 బెడ్రూమ్స్, అలానే ఒక హాల్ ఇచ్చారు, అలానే చిన్న కుకింగ్ ఏరియా, అలానే ఇది స్విమ్మింగ్ పూల్ అండి. సో నేను ఇట్లా ఓవర్వ్యూ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇలా బాల్కనీలో చైర్స్ ఇట్లా అంటే 4 సీటర్ చైర్స్లా అయితే కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది ఒక అయితే బెడ్రూమ్ అండి. సో ఇది ఒక బెడ్రూమ్ అండి. సో ఇలా ఓపెన్ చేసుకుని లోపల ఒక 2 మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్ పడుకునే అంత బెడ్ ఉంది. సో అలానే ఏసీ నేను ఇక్కడ ఒకటి చూపించాను కదా, సో బాల్కనీ వ్యూ కూడా కనిపిస్తుందండి. సో ఒక మిర్రర్ ఇచ్చారు, అలానే వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి. సో ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. సో ఒక 3 to 4 మెంబర్స్ పడుకోవచ్చు. ఇంకా మిగిలిన వాళ్ళు వచ్చిన వాళ్ళు సో వాళ్ళు ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఇచ్చారు. సో కిందంటే వేసుకుని పడుకోవడానికి ఇచ్చారు, అలానే 4 or 5 బ్లాంకెట్స్ కూడా ఇచ్చారండి. బట్ మేమైతే పర్సనల్గా బ్లాంకెట్స్ అవి తీసుకెళ్ళాము, అక్కడున్న బెడ్స్ అయితే యూజ్ చేసుకున్నాం. సో ఇది బాల్కనీ అయితే ఇలా ఉందండి. సో ఇక్కడ కూడా మామిడి చెట్లు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో యాక్చువల్గా ఇక్కడ మా మదర్ అలానే మా బుడ్డోడు ఆడుకుంటున్నారు. సో ఇంకా మేమైతే స్విమ్మింగ్ పూల్లోకి అయితే దిగలేదండి. సో పిక్స్ అయితే దిగుతున్నాము. సో ఇక్కడికి మేము 12కి చెక్ ఇన్ అయితే చేసాము. సో నెక్స్ట్ డే 10కి చెక్అవుట్ చేయాలి. సో 12కి వచ్చిన తర్వాత మేము ఫుడ్ అయితే అక్కడ కుక్ చేయించుకుందాం అనుకున్నాం. బట్ అక్కడ ఫుడ్ ఎలా కుక్ చేస్తారో 15 to 18 మెంబర్స్ వరకు వెళ్ళామండి. సో ఎలా కుక్ చేస్తారో తెలీదు అని చెప్పి మేము బయట నుంచి అయితే ఆర్డర్ అంటే ఇంటి దగ్గర నుంచి క్యాటరింగ్ అయితే తెచ్చేసుకున్నాం ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్కి. సో లంచ్ అయిన తర్వాత ఇట్లా పిక్స్ అయితే దిగుతున్నామండి. సో ఇక్కడ మా బుడ్డోడు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు, ఎందుకంటే వాడికి వాటర్ అంటే చాలా ఇష్టం అండి. సో ఇంకా వాడు స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నాడు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మా చెల్లి, సో ఇక్కడ మా పిన్ని, మా బాబాయ్, సో ఇలాగా మా బ్రదర్ అండి. సో ఇలా గ్రూప్ పిక్ అయితే దిగుతున్నాం అందరం. సో ఇక్కడ మొత్తం ఫ్యామిలీ మొత్తం దిగుతున్నామండి. సో ఫస్ట్ ఇద్దరు మా మమ్మీ మా డాడీ, తర్వాత మా మమ్మీ వాళ్ళు 2 సిస్టర్స్ అండి, వాళ్ళ హస్బెండ్స్. ఇక్కడ మా సిస్టర్ అలానే మా మరదలు మేమందరూ కూడా ఫొటోస్ అయితే దిగుతున్నాం. సో ఇంకా చూసారా మా బుడ్డోడు ఎప్పుడు వాడి బట్టలు ఇప్పేసి స్విమ్మింగ్ పూల్లో దించుతామా అని చూసాడు వాడు. సో ఇలా అయితే మేము వాడిని అయితే డైపర్తో అయితే దింపామండి. సో ఇంక అందరూ అయితే దిగారు వాటర్లోకి అయితే. బట్ మా బ్రదర్ అయితే పైన కొన్ని పిక్స్ అయితే తీస్తున్నాడు. సో ఇంకా మా బుడ్డోడు అలానే మా మేనల్లుడు ఫుల్ ఆడుకున్నారండి. వాళ్ళిద్దరికీ వాటర్ పిచ్చోళ్ళే. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఫస్ట్ మా మదరు మా ఫాదర్ దిగుతారని అనుకోలేదు నేను. సో వాళ్ళు కూడా దిగారు. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేశామండి. సో ఇక్కడ మొత్తం మా ఫ్యామిలీ మొత్తం దిగారు, ఇక్కడ హస్బెండ్స్ వైఫ్స్ అందరూ. సో మా మమ్మీ అయితే కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయారు. సో ఇంకా మా పిన్నిలు అయితే కొంచెం సేపు అయితే వాటర్లో అయితే ఆడుకున్నారండి. సో ఇక్కడ అయితే థమ్స్అప్ చెప్తున్నారు. సో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా మా చెల్లెళ్ళు ఇద్దరు అలానే మా తమ్ముడు అండి, కానీ నన్నైతే ఫుల్ ఆడుకున్నారు. సో యాక్చువల్గా నాకు వాటర్ అంటే చాలా భయం. మా ఇద్దరు చెల్లెళ్ళు అయితే నన్నే మొత్తం ఉంచడానికే చూశారు.
సో ఇక్కడైతే ఇంకా స్లో మోషన్లో వీళ్ళ వీడియోస్ అయితే తీసానండి. సో జంప్ చేస్తున్నారు వాటర్లోకి మా చెల్లి, మా బాబాయ్, అలానే మా తమ్ముడు. మా బాబాయ్ అయితే చాలా బాగా దూకారండి. సో చాలా బాగా వచ్చినాయి కొన్ని వీడియోస్ అయితే, అవి కూడా యాడ్ చేశాను. సో తర్వాత మా బ్రదర్ అయితే స్విమ్ చేస్తున్నాడు, అంటే పైనుంచి దూకాడండి. సో అలానే మా మరదల వాళ్ళ బ్రదర్ కూడా అట్లా మొత్తం అందరూ అయితే నన్ను కూడా ట్రై చేయమన్నారు. బట్ నాకైతే చాలా భయం, నేను అందుకే దూకలేదు. సో ఇంకా అయితే మొత్తం మా పిన్ని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా టీస్ అవన్నీ కూడా, ఇది 5 ఆ టైంకి అండి. సో ఇంకా మేము ఫుల్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా కొంచెం వేడిగా టీ తాగాలనిపించి నేను టీ అయితే తాగుతున్నాను. సో ఇక్కడ చూసారా, నన్నే టార్గెట్ చేశారు వీళ్ళు. సో నన్ను ఎప్పుడు ముంచుతామా వాటర్లో, లేకపోతే అసలు మాట్లాడకుండా వాటర్ అయితే చేస్తున్నారు. బట్ చాలా చాలా మంచిగా మెమొరీ అనిపించిందండి. ఎందుకంటే మేము చాలా రోజుల తర్వాత సో ఇలా ఫ్యామిలీతో బయటకైతే వెళ్ళిందండి. సో ఇది ఎప్పుడు అంటే అసలు క్లైమేట్ చూసారా ఎంత బాగుందో. సో 6:30 ఆ టైంకి అండి, పైనుంచి వర్షం, క్లైమేట్ చూసారా ఎలా ఉందో. సో కింద స్విమ్మింగ్ పూల్, వేడివేడిగా టీ తాగుతున్నాం. ఇదే టైంలో మేము స్వీట్ కార్న్ అవన్నీ కూడా చేసుకొని తిన్నామండి. యాక్చువల్గా నేను స్వీట్ కార్న్ అయితే తీసుకుని వెళ్ళాను. సో మేము అక్కడే రైస్ కుక్కర్ అవన్నీ కూడా తీసుకెళ్ళామండి. సో మళ్ళీ గ్యాస్కి అయితే 700 ఎంతో ఛార్జ్ చేస్తామన్నారు. సో ఎందుకు అని మా దగ్గర ఇండక్షన్ ఉందని ఇండక్షన్ అయితే తీసుకెళ్ళాము. సో అలానే ఒక రైస్ కుక్కర్ కూడా చిన్నది తీసుకెళ్ళామండి. సో రైస్ కుక్కర్లో మేము ఇట్లా స్వీట్ కార్న్ అయితే చేసుకుని ఇదే టైంలో, పైన వర్షం, మేము కింద వేడివేడిగా స్వీట్ కార్న్ అవన్నీ తింటూ అసలు క్లైమేట్ చూసారా చాలా చాలా బాగుందండి. సో మేమైతే పిల్లలం అయితే బాగా ఎంజాయ్ చేసాం, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. బట్ ఎక్కువ స్విమ్మింగ్ పూల్లో పిల్లలందరూ ఉన్నాం. సో ఇంకా మా బుడ్డోడైతే పడుకున్నాడండి 6:30 ఆ టైంకి. సో నేను కొంచెం ఎంజాయ్ చేయడానికి ఉంది, లేదంటే వాడు 6-6:30 వరకు వాటర్లోనే ఉన్నాడు. చాలా భయం వేసిందండి, ఎందుకంటే వాడికి ఎక్కడ ఫీవర్ వచ్చేస్తుందా అని. సో వాటర్లోంచి అయితే తీయనివ్వడం లేదు, అంటే బయటకి వెళ్ళని అంటున్నాడు. అలా అని వాటర్లోనే ఉంటే ఫీవర్ వస్తుంది కదా అని భయం వేసింది. బట్ వాడు పడుకున్నాడు. సో మొత్తం అయితే నేను ఒక్కసారి చూపిస్తున్నానండి. సో 6:30, 6:45 అవుతుందండి. సో చూసారా అసలు క్లైమేట్ ఎంత బాగుందో. సో చాలా చాలా బాగుందండి. అంటే ఎలా చెప్పాలి అంటే అంటే ఇలా ఫ్యామిలీస్తో ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు బాగా. బట్ మేము చూస్ చేసుకున్న ఫామ్ హౌస్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే మొత్తం ఇంకా మామిడి చెట్లు, గ్రీనరీ. సో ఎవరికైతే ఇట్లా గ్రీనరీ ఎన్విరాన్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళైతే తప్పనిసరిగా విజిట్ చేయండి. సో నేను ఫామ్ హౌస్ నేమ్ అవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తానండి. ఈ ఫామ్ హౌస్ అయితే మేము ఇన్స్టాగ్రామ్లో అయితేనే చూసామండి. ఇన్స్టాగ్రామ్లో సో వీక్ డేస్లో అయితే 14,000 అనుకుంటండి. సో వీకెండ్లో కాబట్టి 16,000 అని చెప్పారు. సో ఇలా అయితే మొత్తం నేను చూపిస్తున్నానండి ఒకసారి. సో ఇలా బయట అంటే బాల్కనీలో చిన్న చిన్న మామిడి చెట్లు ఉన్నాయి. బట్ నేను మెయిన్ ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, అక్కడైతే చాలా మామిడి చెట్లు ఉన్నాయండి. సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికైనా లేకపోతే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికైనా బెస్ట్ ఫామ్ హౌస్ అని అయితే చెప్పచ్చు. ఓకే, వెన్ కంపేర్ టు అదర్ ఫామ్ హౌసెస్ ఇది కొంచెం కాస్ట్ తక్కువనే అనిపించింది. మేము చూస్ చేసుకున్నప్పుడు చాలా ఉన్నాయండి, కాస్ట్ 24,000 వరకు కూడా ఉన్నాయి. బట్ మాకు వీకెండ్స్లో 16,000కి వచ్చింది. ఇక్కడ మా బ్రదర్ అయితే స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తున్నాడు, ఆ వీడియో కూడా అటాచ్ చేశాను. సో ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. నేను చెప్పాను కదా 2 బెడ్రూమ్స్, అలానే 1 హాల్, అలానే పెద్ద బాల్కనీ వచ్చింది కదా, ఇది వేరే బెడ్రూమ్ అండి. సో నేను జస్ట్ ఇది కూడా ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. సో ఇది బయటికి ఇలా అయితే కనిపిస్తుందండి. సో అరటి చెట్లు ఉన్నాయి, అలానే కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, అలానే చిన్న చిన్న బంతి పువ్వుల చెట్లు. సో చాలా బాగుంది. సో ఇక్కడ బయట అయితే వాళ్ళు ఆడుతున్నారు.
మళ్ళీ ఈ క్లైమేట్ అంటే ఆ టైం అయితే మళ్ళీ చేంజ్ అయిపోతే నేను షూట్ చేసుకోవడానికి బాగా రాదని చెప్పి నేనైతే మళ్ళీ పైకి వచ్చి వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. సో టెర్రస్ కూడా చాలా బాగుందండి, బట్ నాకు టెర్రస్ తీసేంత టైం అయితే లేదు. ఇంకా ఇది కొంచెం నైట్ అయితే అయిపోతుంది, 7:15 అవుతుందండి. సో లైట్స్ అయితే ఆన్ చేశారు. సో చూసారా ఎంత బాగుందో లైట్స్ ఆన్ చేస్తే. అసలు అంటే వాటర్లో అంటే పూల్లో కూడా లైట్స్ ఆన్ అయ్యాయండి. సో ఇంకా మేమైతే ఈ టైంలో అయితే మిల్క్ షేక్స్ తాగుతున్నాము. పక్కన వాటర్లో ఉన్నాం, పైన వర్షం, మిల్క్ షేక్స్ అవన్నీ తాగుతున్నాం. సో యాక్చువల్గా మాకు బార్బిక్యూ కూడా మేము చెప్పామండి. సో బార్బిక్యూ ఏంటి అంటే రావడానికి కొంచెం లేట్ అవుతుంది అన్నారు, అంటే 8 ఆ టైంకి వస్తుంది అన్నారు. సో మేము ఈ లోపు టీస్ తాగేసిన తర్వాత స్వీట్ కార్న్ కూడా తినేసాము. సో తర్వాత మేము యాపిల్స్ అలానే మిల్క్ షేక్స్ అన్నీ కూడా కొన్ని తీసుకెళ్ళామండి మేము. సో అవన్నీ తింటున్నాం. ఇంకా నేను మళ్ళీ వీడియో షూట్ చేసిన తర్వాత దిగుతున్నాను పూల్లోకి. మా బ్రదర్ అయితే క్యాప్చర్ చేశాడు. ఇంకా నేను భయపడి వెళ్ళిపోతున్నానండి. నేను దిగితే చాలు వాళ్ళిద్దరు వస్తున్నారు దింపడానికి నన్ను లోపలికి. సో ఇంక చెప్పాను కదా, యాపిల్స్ తిన్న తర్వాత ఇంకా బార్బిక్యూకి అయితే అక్కడ ఉన్న కుక్ వాళ్ళు మ్యారినేట్ చేసి ఇచ్చారండి మాకు. సో మ్యారినేట్ చేసి ఇస్తే మేమే కాల్చుకోవాలి, అంటే బార్బిక్యూ ఆ స్టిక్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మేమైతే 8:38 ఆ టైంకి అయితే స్టార్ట్ చేసాము. మళ్ళీ మేము డిన్నర్ కూడా తినాలి కదా. సో ఇంకా పైకి వచ్చి అయితే మేము ఇట్లా బార్బిక్యూ చేస్తున్నామండి. సో చూసారా, ఇదిగో ఇలాగా ఆ స్టిక్స్కి అయితే గుచ్చి మేము బార్బిక్యూ అయితే అక్కడికక్కడే తింటున్నాము. సో పైన వర్షం పడుతూనే ఉంది, తింటున్నామండి ఒక పక్కన. సో ఇలా అయితే కుక్ అయ్యాయండి. బార్బిక్యూ కూడా చాలా బాగా వచ్చింది. సో అలానే మార్నింగ్ కొంచెం అంటే మేము తెచ్చుకున్న లంచ్ ఉంది. సో ఈవినింగ్ ఇలా పరోటాస్ అవన్నీ కూడా తినేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్